హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో, రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త చెప్పబోతుందనమాట. ఎన్ని ఎకరాల వరకు కూడా ఇప్పటి వరకు జమ చేసింది, అలాగే నిన్న కొన్ని ఎకరాల వరకు జమ చేసింది కదా! ఎంతవరకు జమ చేసింది అనే దానిపై ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మీరిక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్‌లో డబ్బులు పడ్డాయని చెప్పేసైతే ఉంది కదండీ! ఇవాళ 5 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందనమాట. ఎకరానికి 6,000 ప్రకారం 30,000 చొప్పున 4,43 లక్షల మంది ఖాతాలో మొత్తం రూ. 1189,43,00,00,000 జమ చేసిందనమాట. ఇప్పటి వరకు కూడా 62,40 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 6,404,00,00,000 జమ చేసిందండి. కాగా ఎకరాలతో సంబంధం లేకుండా వారంలో మిగిలిన వారందరికీ కూడా రైతు భరోసాలు జమ చేస్తామని మంత్రి తుమ్మల ఇటీవల వెల్లడించారు. దీన్ని బట్టి చూసుకుంటే మనకి 5 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాలో ఈ యొక్క రైతు భరోసా నిధులనేవైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి గాను 11,84,89,00,00,000 వరకు కూడా రూ. 6,000 చొప్పున అయితే విడుదల చేసిందనమాట. ఇప్పటి వరకు కూడా మీ అందరికీ తెలుసుకున్నట్లయితే 62,40,00,000 మంది ఖాతాలో మనకి ఈ యొక్క రూ. 6,404,00,00,000 అనేవైతే విడుదల చేసిందండి. త్వరలోనే మనకి మిగిలిన ఎకరాలు కూడా జమ చేయబోతుందనమాట. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అంటే సాగు భూమి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.